రైతన్న ప్రాణాలు పోయెను. ఆ ఇల్లాలు పిల్లల గోసలు, పెద్ద దిక్కులేని మూడు పక్షులు, కష్టాల కడలిల ఈతలు, కనకరించలేని విధిరాతలు. ఏది రైతన్న రాజ్యమురా, ఇది కన్నీళ్ళ కాలమురా. ఏది రైతన్న రాజ్యమురా, ఇది కన్నీళ్ళ కాలమురా. ఎండనక వాననక చలి అనక నీల మట్టిని నమ్మిండు, రేయనక పగలనక రాత్రనక కష్ట జీవిగా నిలిసిండు. ఎన్ని బాధలున్న కన్నీళ్ళకొచ్చిన కలి మరిసిండు. ప్రేమరా అన్నరా రైతన్న, మన ఆకలి తీర్చిన అమ్మ ప్రేమరా అన్నరా రైతన్న. కష్టమంటే తెలిసినోడురా, నిరుపేదరా రైతన్నరా. కడుపు నింపే అన్నం మెతుకురా, అన్నదాతరా రైతన్నరా. ఒక రైతు తన భుజాల మీద వేసుకొని పొలానికి నడిచిపోవాలంటే ఈ భుజాలని పట్టుకుంటాయి సార్. దాని విలువ ఎక్కువ రైతులకు తెలుస్తుంది. మీరందరూ చూస్తూ ఉండగా ఇదే రైతు నాగలితో నేను ఒక ఐటమ్ చూపిస్తుంటే మీరందరూ కూడా చూస్తున్నారు, కానీ ఎవరు కూడా చప్పట్లు కొడతలేదు. అంటే ఈ ఐటమ్ ఎవరికి నచ్చలేదు, ఎవరు చప్పట్లు కొట్టలేదు కదా. అదే రైతు నాగలితో ఇంకా వెరైటీ అయిన ఐటమ్ చూపిస్తున్నాను సార్. చూసిన తర్వాత మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి మర్చిపోకుండా. అందరికీ ధన్యవాదాలు. ఒక మంచి పాట అనేది బ్యాలెన్స్ ఉంటుంది. ఇప్పుడు చూద్దాం. చెప్పలు బిడ్డ చేతిలో 500 పదాలు. నిజమైన రైతు బిడ్డ సార్. ఒక్కసారి చెప్పండి పిల్లలు. ఇలా మీద మోస్తామా మొయ్యలేము సార్. కష్టం చేసిన మనకి కష్టం విలువ తెలుసు. కంపడబడే ఈ రాత్రి మీరందరూ చూస్తూ ఉండగా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా, నువ్వే నీరు కాన నేను శవమల్లే మిగిలానమ్మా. నా ఇంట నువ్వుంటే మాయమ్మ ఉందంటూ ప్రతిరోజు మురిసేనమ్మా. ఏ జన్మలో పాపమే నేను చేశాను, ఈ శిక్షే వేశావమ్మా.
లేనట్టు శూన్యంలో ఉన్నానమ్మా. ఇదిగో అమ్మా, ఇప్పుడు మధ్యలోకి రావద్దు సార్. మీరందరూ చూస్తూ ఉండగా ఈ కింద ఐటెం వద్దు. తల్లులు మీరందరూ చూస్తూ ఉన్న పిచ్చి నాన్నకు దూలమిరిగి భుజముపై పడిన పిడుగు పాటిది, ఇంతకన్నా నరకమే లేదు జన్మకు. ఇంతేనేమో ఇంతవరకేనేమో ఇంట్లో నా కథ. అంతేనేమో అంతులేని వేదనేమో ఆడపిల్లను కదా. హలో, ఇదిగో ఇలాంటి బిడ్డలు కొడుకులు ఉన్న కన్నా తల్లిదండ్రులు చూస్తూ ఉన్నారు సార్. ఈరోజు వర్షం పడకపోతే అందరూ వస్తే ఒక్క పూట మీ కళ్ళు కూడా బతికిపోదాం అనుకున్నాను. ఈ పక్కన చిన్న తాండ వేసాను, అవతల తాండ వేసాను, అవతల గ్రామం వేసాను, ఇది ఈ పక్కన తాండలు కూడా వేసాను. ఇక్కడ కూడా ఒక్క రోజు వేస్తామని వేసే వరకు వర్షం పడదు. కొద్ది పబ్లిక్ వచ్చారు సార్, ధన్యవాదాలు. ఎవరు కూడా ఖాళీగా వెళ్ళిపోమాకండి. మిమ్మల్ని నమ్ముకునే బాధపడుతున్నాను. నా చిన్న బిడ్డ ప్రాణాన్ని త్యాగం చేసిన జడ్డివార్ ఐటమ్ ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. చెప్పండి ఒకసారి క్లాస్ కి పిల్లలు. ఓ నాన్న నాన్న నువ్వు కనుకుంటే లోకం పరిచయమౌనా, నువ్వు లేకుంటే నాకెక్కడిది చిరునామా. జన్మ నాకు ఉంటే నీకు తండ్రిని అవనా. కనుకుంటే లోకం పరిచయమౌనా, నువ్వు లేకుంటే నాకెక్కడిది చిరునామా. నీ గుండె భారమే దింపుకుంటవు నాన్న నాన్న నాన్న. నవ్వుల వెనుక కన్నీళ్లు దాచి నీ కష్టాలను ఇష్టం. ఎవరు వెళ్ళిపోరా బాయ్, అందరూ సాయం చేస్తారు. కిందకు దింపేసాయి. నీ కష్టాలను ఇష్టంగా మోస్తావు నాన్న నాన్న నాన్న. జన్మ జన్మలైనా నీ రుణం తీరదంటూ ఈ జీవితమే నీకంకితమివ్వనా. నీ అడుగుల వెనకాల ఏ తప్పటడుగునైనా నన్ను ముందుకు నడిపించి నువ్వు గెలిచావే నాన్న.
పేరు చెప్పండి అయ్యా. పోలే వెంకటయ్య. ఇదిగో ఇంతమంది షాపులకు వెళ్ళి పోలే వెంకటయ్య చికెన్ సెంటర్ సెట్ బిడ్డల చేతిలో 516 సార్. పోలే బిడ్డల చేతిలో 516 ధర్మం ఇచ్చారు. వారి పంట పొలాన్ని, వాళ్ళ చేతిగస్తాన్ని, వాళ్ళ కొడుకులు బిడ్డల్ని, వాళ్ళు చేసే బిజినెస్ ని ఆ భగవంతుడు ఉపదింతలుగా దీవించాలి.